హాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాను. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. అలా ఏ మాట లేకుండా, ఏ వీడియో లేకుండా ఎన్నో రోజులు ఉండడం కంటే, ఏదో మనసు కనిపించింది 4 మాటలైనా మీతో పంచుకుంటుంటే మన ఈ కుటుంబంలాగా ఉండే బంధం కొన్ని రోజులు కొనసాగుతుందని నా ఫీలింగ్. వీడియో చేసే టైము, ఓపిక లేకపోవడం వల్ల ఏ నవల చూజ్ చేసుకోలేదు. అందులో ఏ నవల తీసుకున్నా అరే ఇది ఎవరో ఒకరు చదివేసి ఉంటారు, ఆల్రెడీ వినేసి ఉంటారు అనే ఫీలింగ్. సరదాగా ఏదో మనసు కనిపించిన మాటలు చెప్పుకుందాం. బోర్గా ఉంటే ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇంకేదైనా వీడియో చూడండి. సరే, టాపిక్ వస్తే టాపిక్లు అంటే ఏమి లేకుండా నార్మల్గా మాట్లాడేద్దాం. ఈరోజు భోగి పండుగ. ఇంటికి దూరంగా చెన్నైలో కాలేజీలో ఉంటున్నాను. ఇంటి దగ్గర ఉంటే ఆ పండగ ఆనందమే వేరు. చిన్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదనుకోండి. అదేంటో చిన్నప్పుడు గడిపిన ఆ రోజులు పెద్దయ్యే కొద్దీ అందులో మజా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు. ఒకప్పుడు ఒక పూట చికెన్ తినడానికి పండగ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది, లేదా ఇంటికి చుట్టాలు రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు పండగే. కొత్త బట్టలు ఎప్పుడో పండగకే. కానీ ఇప్పుడు మంత్లీ శాలరీ వస్తే చాలు, బట్టలు నచ్చినట్టు మన చేతుల్లో ఉంటాయి. సినిమా రోజుకి ఓపిక ఉంటే చూడాలే కానీ ఎన్ని సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్రెండ్స్ ఒక ఫోన్ కాల్, జస్ట్ ఒక బటన్ దూరంలో ఉన్నారు. రిలేటివ్స్ ఇంటికి రావడం కంటే, వాళ్ళని కలవడం కంటే ఎంత దూరంగా ఉంటే అంత ఖర్చు తక్కువ, ఇలా ఫీలింగ్లో బతికేస్తున్నాం. ఓవరాల్గా లైఫ్లో ఒక పండగ అనే వైబు లేకుండా పోతుందని ఫీలింగ్. ఎంత తక్కువగా రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే అంత ఎక్కువగా మనం మళ్ళీ ఇంకోసారి వాడినప్పుడు వాటిని మనం ఫీల్ అవ్వగలం. అందులో ఈ పండగలో చేసే పనులు కూడా, స్వీట్స్ కూడా పండగ టైంలోనే ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు పాకెట్లో మనీ ఉంటే చాలు, నచ్చింది తినేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీకు పండగ ఎలా అనిపిస్తుంది? మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు? నాకు బాగా గుర్తు, మా ఇంటి ఎదురుగా బోరింగ్ ఉండేది. సంక్రాంతి రోజు పొద్దున్నే 3-4కి మా అమ్మ లేచి బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుంటే నేను మా అమ్మతో పాటు వెళ్ళి ఆ బోరింగ్ కొట్టడానికి హెల్ప్ చేసేవాడిని. ఊర్లో వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, పెద్దలు, వాళ్ళ పిల్లలు అందరూ. కాసేపటికి ఇంకా భోగి మంటలు, చాలా చాలా మెమొరబుల్గా ఉండేది. ఇంకా పొద్దున్నే లేచి భోగిమంట తర్వాత బాగా రెడీ చేసి కొత్త బట్టలు వేసుకొని టిఫిన్ చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని. జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. ఆ ఊర్లో బెస్ట్ ఫ్రెండ్ నాగార్జున ఉండేవాడు, ఇప్పటికి ఉన్నాడు. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఏదైనా మళ్ళీ కావడితే దోశ ఏదైనా తింటాం. అప్పుడు
ఒక దోశ ఒక చేతిలో పట్టుకొని అట్లా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అట్లా వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకా రోడ్డు పెడితే తిరుగుతూ తింటూ అలా ఏదో ఒక ఆటలు ఆడడం, సరదాగా అట్లా గడిపేయడం. సాయంత్రం అయితే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవడం. మార్నింగ్ వచ్చిన వాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఈవినింగ్ మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళేవాడిని. నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ ఫీలింగ్ కొంచెం తగ్గుతూ వస్తుంటుంది. నెక్స్ట్ ఎక్కువ గేమ్స్ ఆడడం. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఇంకా ఈవినింగ్ దాకా ఒక 2-3 మ్యాచెస్ క్రికెట్ మ్యాచ్లు ఆడడం. దాని తర్వాత కొంచెం కాలేజీకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఎవ్రీడే 1 మూవీకి వెళ్ళడం. కొన్ని రోజులు మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి మూవీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ప్లస్ నైట్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సంక్రాంతికి 3-4 సినిమాలు కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు థియేటర్లో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కానీ రూమ్లోంచి బయటకు వెళ్ళడానికి మనసు రావట్లేదు. ఏం చూసాంలే 2 రోజులు అయితే ఓటీటీలో వచ్చేస్తుంది అనే ఫీలింగ్. ఒక ఆఫర్ ఉన్నా కూడా కనీసం ఇంట్రెస్ట్ చూపించే వీల్లో లేము. మూవీస్ టికెట్ తక్కువ అవుతుందని కూడా తెలిసినా కూడా. క్రికెట్ అయితే ఎప్పుడు క్రికెట్ అనే వండేవాడిని. ఫెస్టివల్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. పక్క ఊళ్ళతో మ్యాచ్లు సరదాగా అట్లా గడిచిపోయేది. మా సైడు కోడిపందాలు లాంటివి అంత పాపులర్ కాదు. ఈ మధ్యకాలంలో కొద్దిమంది కొంచెం దూరంగా వెళ్ళి వస్తున్నారు. బట్ మాకైతే అవి ఇన్ఫర్మేషన్ అసలు మా చుట్టుపక్కల ఎక్కడ ఉండేది కాదు. ఇంకా అంతే. పండగ అంటే నిజంగా చిన్నప్పటి రోజుల్లోనే. ఇప్పుడు ఎంత డబ్బులున్నా, ఎంత లగ్జరీగా ఉన్నా ఆ ఫీలింగ్ మాత్రం వెనక్కి తీసుకురాలేం. దాన్ని ఎంత డబ్బులు పెట్టినా కొనలేము. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది? మీ పండగ స్పెషల్ ఏంటి? మీరు ఇలాగే ఉన్నారా, లేకుంటే మీరు బాగా పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ వీలైతే ఎవ్రీడే కలుద్దాం, లేదంటే మధ్యలో ఇట్లా మాట్లాడుకుంటూ ఉందాం. ఈ వీడియోస్ నేను ఎడిట్ చేయలేను, జస్ట్ రాగా అలాగే పోడ్కాస్ట్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తెలుగులో మాట్లాడదాం, తెలుగులో చెప్తాం. భోగి పండుగ శుభాకాంక్షలు.